హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ గజ్జికాయలో వెరైటీ చేశానండి. అదేంటంటే ఇది కారం గజ్జికాయలండి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టి దానికోసం కొంచెం ఆయిల్ వేసి కాగపెడుతున్నానండి. ఈ లోపల గోధుమ పిండి 2 వంతులు అయితే మైదా 1 వంతు వేసానండి. అది చూస్తున్నారు కదా, రెండు కలిపి కొంచెం తినే సోడా వేసి సాల్ట్ సరిపడినంత వేసి అప్పుడు ఈ మరిగిన నూనెను చూసారా, కొంచెం ఒక 2-3 స్పూన్లు అది వేసానండి. అది వేసి స్పూన్తో బాగా కలిపానండి. ఇలా కలిపిన దాన్ని ముద్దలా తయారు చేసి పెట్టుకుందాం మనం. అంటే మరీ ఎక్కువ మైదా తినకూడదు కదా అని గోధుమ పిండి కొంచెం కలిపాను అనమాట. కలిపి ఇలా వాటర్తో మొత్తం కలిపేసుకోవాలండి ఉండంతా కూడా. చూస్తున్నారు కదా. కానీ ఈ కారం గజ్జికాయ సూపర్గా ఉంటుందండి. నాకు ఒక అమ్మమ్మ గారు నేర్పించారనమాట. అది పక్కకు పెట్టేసుకుందాం. దాని తర్వాత దీనికి కావాల్సిన లోపల స్టఫింగ్ కావాల్సింది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర కొబ్బరికాయ చెక్క ఉందండి, ఆ చెక్కతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ చెక్కని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. క్లీన్ చేసుకుని అవి ఒక మిక్సీ బౌల్లో తీసుకుని మనం ఫైన్ పేస్ట్ కింద చేసుకుందాం. చూస్తున్నారు కదా, కొబ్బరిని ఇలా అయిందండి, ఫైన్గా అయిపోయింది కదా. ఇప్పుడు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను. మొత్తం అన్నీ కట్ చేసుకున్నానండి నీట్గా. చిన్న కూర ఉల్లిపాయలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక వీటిల్లోనే చిన్న ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేయాలండి. ఇవి కారం గజ్జికాయలు కదా, అదే స్పెషల్ అండి. ఇలా కారం గజ్జికాయలు కదా, ఒక పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా ఫైన్ చేసి పెట్టుకున్నాం చూసారా కొబ్బరి పొడి, అది వేసుకోవాలన్నమాట. అది వేసుకుని అప్పుడు దాంట్లో సరిపడినంత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక అందులోని చూసారా, ఇందులో కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలవాలి అందులోకి. ఉల్లిపాయలు కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు బాగా కలిసేలా పెట్టుకోవాలండి రెడీగా. ఇలా కలిపి పెట్టుకున్నాక పక్కన ఇందాక ఏదైతే కడాయిలో చూసామో ఆ కడాయిలోనే ఆయిల్ సరిపడినంత, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకుని రెడీ చేసుకుందాం, సిమ్లో పెట్టుకుందాం. ఈ లోపల మనం గజ్జికాయలు తయారు చేసుకుందాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మన పిండి రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని తీసుకుని చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో. చిన్న చిన్నగా తీసుకుని ముక్కల కింద చేసుకుని దాన్ని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక ముద్ద తీసుకుని దాన్ని చపాతీలా చేసుకోవాలండి. రౌండ్ సర్కిల్ లాగా అయ్యేలా చేసుకోవాలన్నమాట. కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ జల్లుకుని మనకి గజ్జికాయ షేప్లో వచ్చేలా రౌండ్గా చపాతీలా చేసుకోవాలండి. అంటే నా దగ్గర చేసే చెక్క లేదండి, గజ్జికాయలు చేసే చెక్క లేదు. అందుకని నా చేత్తోనే నేను చేశానండి గజ్జికాయ షేప్లో. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం మనం. ఇలా చపాతీలా చేసుకుని మనం ఆల్రెడీ రెడీ చేసుకుని మిక్స్ని చూసారా, కొబ్బరికాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి, అది ఇందులో స్టఫింగ్ పెడదాం. చూస్తున్నారు కదా, ఇలా స్టఫింగ్కి రెడీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రెడీ చేసి ఇలా తీసుకుని సరిపడినంత స్టఫింగ్ వేసుకుని మనం దాన్ని ఒక సైడ్గా ఫోల్డ్ చేసుకుని చూస్తున్నారు కదా, ఇలా చేసుకుని మొత్తం అంచులన్నీ నొక్కేసి మనం గజ్జికాయ షేప్ లాగా ఇలా తిప్పుకుంటూ పెట్టుకోవాలండి. అప్పుడు మన గజ్జికాయ వచ్చేస్తుంది అనమాట, షేప్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండి. ఎప్పుడు మన స్వీటే కాకుండా ఇలా హాట్ కూడా చేసుకోవచ్చండి. డెఫినెట్లీ మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు రెడీ చేసుకున్నాక ఆల్రెడీ డీప్ ఫ్రై చేసింది ఉంది కదా, కాగి ఉందండి ఆయిల్ డీప్ ఫ్రైకి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం వదులుదాం. ఒక 5-6 అలా అయ్యేంత వరకు మనం జాగ్రత్తగా వదులుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఒక్కొక్కటి వదిలేస్తున్నాను అనమాట. మంచి టేస్ట్గా ఉంటుందండి.
సూపర్గా ఉంటుంది. ఎప్పుడు స్వీటే కాకుండా ఇట్లా కూడా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చూసారా. అసలు కలర్ కూడా గోల్డిష్ కలర్ వచ్చి లోపల కూడా ఏమవుద్దంటే కొబ్బరి ఆనియన్స్ ఇవన్నీ కూడా లోపల హీట్కి కుక్ అవుతాయండి. మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొబ్బరి ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచి టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు మనం ఒక జల్లెడలోకి తీసేసుకుందామండి. తీసేసుకుంటే అవి ఇంకా బాగుంటాయి అన్నమాట. వేడి మీద ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం అందులో తీసేసుకుందామండి. అక్కడక్కడ కాలకపోతే కనుక మనం టర్న్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా చేసుకుని ఒక్కొక్కటి తీయాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలా అన్నీ తీసేసారండి. మళ్ళీ ఇంకొక 5 వేస్తున్నాను అనమాట. అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా అవి కూడా అలాగే తీసేసి జల్లెడలో వేసేసానండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఈ కారం గజ్జికాయలు సర్వ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూసారా. మీకు ఇప్పుడు అది కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూద్దరు. కానీ సూపర్గా ఉండే గజ్జికాయలు, కారం గజ్జికాయలు సూపర్ అండి. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక దాన్ని నేను మీకు ఇలా ఇరిపి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు లోపల స్టఫింగ్ బాగా ఏగి చాలా బాగుంటుందండి టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.